తక్కువ కాలంలో చేతికొస్తూ తక్కువ పెట్టుబడి శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చేవి అపరాల పంటలు. ముఖ్యంగా రబీ కాలంలో మినుము పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయడం పరిపాటి. అయితే మినుముకు ఈ మధ్యకాలంలో పల్లాకు, సీతాఫలం తెగుళ్లు సమస్యగా మారగా కొత్తగా వస్తున్న నూతన రకాలు ఆ సమస్యను తీరుస్తున్నాయి. ప్రస్తుతం రబీలో కృష్ణా జిల్లా తెన్నేరు గ్రామ రైతులు మినీకిట్ దశలో ఉన్న జీబీజీ 164 అనే రకాన్ని తమ పొలంలో సాగు చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఘంటసాల వ్యవసాయ పరిశోధనా స్థానం వారు ఈ రకాన్ని రూపొందించారు. ప్రస్తుతం పైరు 80 నుంచి 90 రోజుల దశలో ఉంది. ఈ రకానికి ఎటువంటి చీడపీడలు ఆశించకపోవడం రైతులకు ఎంతో ఊరటనిస్తోంది. జీబీజీ 164 దాదాపుగా పంట దిగుబడి హెక్టారుకి 20 క్వింటాల వరకు వస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. ఈ రకం మినుము సాగులో రైతుల అనుభవాలను మనము తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అర్ధ ఎకరా మినుము పైరు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు గ్రామంలో ఉంది. రైతు దస్తగిరి తన 2 కుమారులతో కలిసి ఏటా 50 ఎకరాలకు పైగా సేద్యం చేస్తుంటారు. వీరు ఎప్పటికప్పుడు పరిశోధనా స్థానాల నుంచి విడుదలైన నూతన వంగడాలు, మినీకిట్ దశలో ఉన్న రకాలను తెచ్చి తమ క్షేత్రంలో ఫలితాలను పరిశీలిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఘంటసాల పరిశోధనా స్థానం నుంచి మినీకిట్ దశలో ఉన్న జీబీజీ 164 అనే మినుము రకాన్ని తెచ్చి మాగాణిలో సాగు చేశారు. కిలో విత్తనాన్ని అర్ధ ఎకరా మాగాణిలో జీరో టిల్లేజ్ విధానంలో విత్తనం గుచ్చి విత్తుకున్నారు. ఎల్బీజీ 645, పి 1059 రకాలను సంకరపరిచి అభివృద్ధి చేసిన ఈ రకం ప్రస్తుతం మొదటి సంవత్సరం క్షేత్ర ప్రదర్శనలో ఉంది. ఇది రబీలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు విత్తేందుకు అనుకూలం. పంటకాలం 80 నుంచి 85 రోజులు. హెక్టారుకు 20 క్వింటాళ్ల దిగుబడినిచ్చే రకం. గింజ మధ్యస్థ లావు, మెరిసే గింజ రకం. చెట్టు సుమారుగా అడుగు నుంచి అడుగున్నర ఎత్తు వరకు పెరిగింది. ప్రతి మొక్కకు 4 నుంచి 5 కొమ్మలు వచ్చి మొక్కకు సగటున 100 వరకు కాయలున్నాయని రైతులు తెలియచేస్తున్నారు. మాగాణుల్లో వెదచల్లటం కన్నా వరుసల్లో విత్తుకుంటే మొక్క ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చంటూ జీబీజీ 164 మినుము సాగులో తమ అనుభవాలను ఇలా తెలియచేస్తున్నారు. నాకు 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చెప్తాను. అప్పుడు మినుము అంటే ఒకసారి అయ్యేది, ఒకసారి దూసుకుపోయేది సార్. ఇప్పుడు దూసుకుపోయే అవకాశం లేదు. అప్పుడు ఇత్తనాల క్రాస్ ఏమంటాను, బండ పాలిషు, తూటుకడ అవి ఉండే సార్. ఆ ఎల్లో మజాక వచ్చి తీసారు. ఇప్పుడు ఎల్లో మజాక రావట్లేదు. చక్కగా నీట్గా ఉంటున్నాయి పైర్లు. ఇది చెట్టు మీను సార్. ఇది చెట్టు కూడా బాగా అయింది. చెట్టు తగ్గ కాపు ఉంది. ఘంటసాల పరిశోధన కేంద్రం నుంచి తీసుకొచ్చాను సార్. 1 కేజీ ఇచ్చారు మాకు. ఈ బెజ్జలు పొడిచి వేసాము. 6 రోజులకు ఒక మొక్క వేసాం సార్ మేము. ఇది మరి బాగా నెంబర్ 1గా ఉంది. కాయ కింద నుంచి కాయ ఎండుకుంటూ వస్తున్నాయి, పైన మళ్ళీ పచ్చికాయ ఉంది బాగా. కింద కాయ అట్ట ఉందో, పైకాయ అట్టాగా ఉంది. కింద కాయ ఎండిపోయింది, పైకాయ కూడా ఇంకా 25 కాయలు 20 కాయలు దాకా ఉన్నాయి మళ్ళీ ఎండాల్సిన కాయలు. గింజ సైజు కూడా నెంబర్ 1 ఉంది సార్. ఇది పాలిష్ రకమే. ఇది ఈ ఇతను చూసా పెట్టుకోవచ్చు, బాగుంది, పండుద్ది అనే ధైర్యం ఉంది సార్. ఇది ఘంటసాల పరిశోధన స్థానానికి ముందుగా మా ధన్యవాదాలండి. 7 తొలి మినీ కిట్గా మనకి కేజీ ఇవ్వడం జరిగింది. బాగుంది పైరు అనేది, పెట్టుకోదగ్గ పైరేను. 85 రోజులు అన్నారు కానీ 80-85 రోజులు అన్నారండి. మన దగ్గర 90 రోజులు ఉంది. తెగుళ్ళు అయితే పెద్దగా అయితే రాలేదండి. మొక్క మన ఏలు కంటే కూడా లావుగా ఉంది. ఎందుకంటే ఇది చక్కగా బెద్దలు పొడిసి వేసామండి. మన కేజీ ఇచ్చారు. కేజీ ఇస్తే మా నాన్నగారిని నేను అడిగాను, 20 కేజీలు తల్లుతావా, నీకు వచ్చేది 10 బస్తాలైనా సరే, 10 బస్తాలైనా 50 కేజీలు వస్తున్నాయి. 50 కేజీలు వస్తే మనం నలుగురు రైతులకు ఇవ్వలేము, మనకు చాలవు. ఆ ఇత్తన ఉత్పత్తి కావాలి మనకి అని చెప్పారు మా నాన్నగారు. ఒత్తుగా పడిందనుకో గింజ 30 కాయలే ఉంటాయి, లేదా 40 కాయలు ఉంటాయి. అట్లా ఉండదయ్యా, ఇదైతే ఇట్లా పాసగా వేసామనుకో 100 కాయలు ఉంటాయి, 150 కాయలు దాకా ఉంటాయి. బాగా కాస్తుంది కాపు, దాని ఫుల్ పర్ఫార్మెన్స్ అనేది చెట్టు చూపిస్తుందని మా నాన్నగారు మాతో చెప్పడం జరిగింది. మా నాన్నగారి ప్రకారంగానే వేసాం. మా నాన్నగారు అంచనాకి మించి
ఇక్కడ కాసిందంటే బాగా కాసింది మినుము. అసలు కాయ తులసి పురుగు అనేది అసలు రాలేదు. మాలుగు మచ్చల పురుగు అంటారండి, అది అసలు దీనికి టచ్ కూడా అవ్వలేదు. నువ్వు ఉందలే కానీ అంత నువ్వు అయితే ఏం లేదు. గింజ కూడా మనకి బండ పాలిష్ని పోలి ఉంది. శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటయ్యా అంటే దీనికి నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 వరకే వేయమన్నారు, అంతకుమించి వేయొద్దని చెప్పారండి మనకి శాస్త్రవేత్తలు. మాగాట్లోనే ఇది సెట్ అండి, మెట్టకి అసలు ఏమాత్రం కూడా పనిచేయదు. మాకు ఘంటసాల పరిశోధన స్థానం నుంచి జీబీజీ 164 అనే విత్తనాన్ని ఇచ్చారండి, తొలి మినీ కిట్ కింద. బెజ్జాలు వేసేసిన దానికి బాగా మొలుతాయి, ఎందుకంటే గింజ 2 అంగుళాలు లోపల పడుతుంది కాబట్టి అన్నీ మొలుతాయి అండి. జిమ్మితే 2 కిలోలు మొలుతాయి కనుక దాంట్లో 1 కిలో మొలుతాయి అండి, ఆ తేడా ఉండిద్దండి. దానికి ఏముంటాయండి, దానికి బాగుంటే ఒత్తులో బాగుంటే ఒక 10 కాయలు ఉంటాయి లేదా 15 కాయలు ఉంటాయి. దీనికి వచ్చేపాటికి 100 నుంచి 150 కాయలు తక్కువలో ఏ చెట్టు చూసినా కానీ యావరేజ్ మీద ఇంకా ఎక్కువే ఉంటాయి నాకు తెలిసి. ఇందాక లెక్క ఎత్తారంటే ఒక చెట్టుకి 192 కాయలు ఉన్నాయి. 100 కాయలు అసలు యావరేజ్ దేనికైనా ఉంటాయండి. అది అడుగుకాయేమో తరకలాగా ఉంటుందంటే పైకి వచ్చే కొద్దికి బాగుంటుంది, ఎందుకంటే గాలి ఆడుతుంది కదా పైన, బాగా గాలి ఆడే కొంచెం కొద్దిగా గింజ ఊరుద్ది. కింద ఏమవుతుందంటే కింద పాసిపోతుందండి, ఒత్తు బాగా చేను పాసిపోతుంది. అదే ఇది అనుకోండి పలసన మీద కింద కాయ ఎట్లా ఉందో పైన నెత్తి మీద కాయ కూడా తరక రాదండి. దీనికి అది తరక అనేది కనపడాలి అసలు గింజల్లో, బ్రహ్మాండంగా ఉంది. ఇది కొత్త విత్తనం, మరి ఘంటసాల నుంచి తెచ్చారు. పైరు చాలా బాగుంది సార్, గుత్తులు గుత్తులు కాసినవి. ఏ చెట్టు చూసినా తరుగు మెరుగు మీద చెట్టుకు వచ్చి 100 కాయలు తక్కువే ఉండవు సార్. సుమారు చెట్టుకు 100 కాయలు ఉంటే 10 బస్తాలు 10 పైన అవుతాయి సార్, తెగుళ్ళు ఏం రాలేదు. ఇది చాలా బాగుంది సార్, దిగుబడి బాగా వస్తుంది సార్ దీనికి. ఇది పైరు ఘంటసాల పరిశోధన నుండి తెచ్చారంట మా వాళ్ళు. విత్తనం బాగా ఉంది, ఈ పైరు కూడా బాగుంది, కాయలు ఇది బెజ్జలు వేసి పొడిసి పెట్టారండి. పైరు అయితే బాగుంది సార్. ఇవి చెట్టుకు వచ్చి 100 కాయలు ఉన్నాయండి, ఎకరానికి 10 బస్తాలు దిగుబడి వస్తుంది సార్ ఇది.